అందరికీ నమస్తే. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా ఆ యూనివర్సిటీ గురించేలే అక్కడ వీడియోలే మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 400 ఎకరాలు మరి ప్రభుత్వం తీసుకోవాలని చూస్తా ఉంది, మరి వాటిని అమ్మకానికి పెట్టాలని చూస్తా ఉంది అని చెప్పేసి అక్కడ విద్యార్థులంతా కూడా మరి అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, మూగజీవాలు ఉన్నాయి, చెట్లను నరికేస్తా ఉన్నారు, యూనివర్సిటీ భూమి ఇది అని చెప్పి విద్యార్థులంతా కూడా ధర్నా కార్యక్రమాన్ని గత 20 రోజులుగా చేపడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అది యూనివర్సిటీ భూమి కాదు, ప్రభుత్వాని భూమే, సో మేము డెవలప్మెంట్ కోసం ఆ భూమిని మేము వాడుతూ ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో ఇక్కడేం డెవలప్ చేస్తారు, మనకి ఆక్సిజన్ ఉండాలి కదా, పచ్చని చెట్లను తీసేస్తే ఎట్లా? మరొక ఢిల్లీయో లేకపోతే మీరే చెప్పింది కదా సార్ ముఖ్యమంత్రి గారు, ఇగో మరొక మరి ఏదైతే గతంలో భూకంపాలు వచ్చినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అతలాకుతలమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలను ఆ రాష్ట్రాలను మనం ప్రకృతిని కాపాడాలని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. మరి ఇవాళ మీరే మీ మాటలకే విరుద్ధంగా ఇక్కడ 400 ఎకరాలని పడగొట్టేసి మొత్తం చదును చేసేసి భారీ భారీ భవనాలు కడితే పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది, హైదరాబాద్ ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి గాలి ఇక్కడ నుంచి వెళ్తా ఉంది, ఆక్సిజన్ అందుతా ఉంది. ఇగో ఈ 400 ఎకరాల వల్ల ఎన్నో మూగజీవాలు ఇగో ఇందులో ఉన్నాయి, మంచిగా బ్రతుకుతా ఉన్నాయి, వీటిని మీరు ఆగం చేస్తే ఎట్లా? అవి మొత్తుకుంటా ఉన్నాయి, మూగజీవాలు ఏడుస్తూ ఉన్నాయి. ఇవాళ మనం పర్యావరణాన్ని కాపాడాలి, పచ్చదనాన్ని కాపాడాలని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. విద్యార్థి సంఘాలన్నీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక పక్క ధర్నా జరుగుతున్నా, మరి ఒక పక్క ఎంత ఇక్కడ పోరాటం జరుగుతా ఉన్నా కూడా ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతున్నట్లు సోషల్ మీడియాలో మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాత్రిపూట బుల్డోజర్లను తీసుకుపోయి జేసీబీలను తీసుకుపోయి చెట్లు నరికేస్తా ఉన్నారు అనేది. సో ఇదంతా కూడా 20 రోజుల నుంచి జరుగుతూ ఉన్నది. మరి ఎందుకు ప్రభుత్వం అంత సీక్రెట్ గా ఎందుకు చేయాలి? ఒకవేళ ప్రభుత్వ భూమి అయి ఉండొచ్చు, యూనివర్సిటీది కాదనుకుందాం, ప్రభుత్వ భూమి అయితే మరి ప్రభుత్వ భూమిలో ఏం జరుగుతుందో ప్రజలకు చూపించడం వల్ల ఏం నష్టం ఉన్నది? ప్రజలకు మీరు చూపించవచ్చు కదా. ఒక పెన్షన్ లాగా వేసుకొని పోలీస్ అందరిలో అక్కడ పెట్టుకొని ఎందుకు మీరు రాత్రిపూట పనిచేయాల్సి వస్తుంది? సెలవు దినాలలో ఎందుకు పనిచేయాల్సి వస్తా ఉంది? అసలు ఏం జరుగుతూ ఉంది? మరి హైదరాబాద్ని కాపాడతామని చెప్పి హైడ్రా తీసుకొచ్చిండ్రు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మరి ఇలా హెచ్సియు భూములని చెప్తా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు అని చెప్పి ఇలా మరి అంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి లాయర్ హైకోర్టులో పిటిషన్ వేసిర్రు. వాళ్ళు ఇట్లా కాదండి ప్రభుత్వం మరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉంది అని చెప్పేసానంటే బాజాప్తా ఇవాళ ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదు. ఇవాళ గురువారం రోజున ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా మరి దాని మీద మేము విచారణ చేయాలి, ఖచ్చితంగా చూడాలా దాని కాగితాలు ఎట్లున్నాయి ఏంది అని చెప్పేసి మొత్తం చూసిన తర్వాతనే మరి అక్కడ పని చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పినట్టు మాత్రానికి క్లియర్ గా కనపడతా ఉంది. హైకోర్టు చెప్పినట్టు ఏం పనులు చేయొద్దు, కోర్టు చెప్పినా కూడా మరి ఆగకుండా పనులు చేస్తా ఉన్నారట. అయినా కూడా ఎందుకు పనులు చేస్తా ఉన్నారని చెప్పి మరి ఇక క్లియర్ గా కూడా ఒకటి హల్చల్ అవుతా ఉంది. దాదాపుగా మరి హెచ్సియు సంబంధించిన భూముల వ్యవహారంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపిందట. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం గత ఏడాది జీవో 400 ఎకరాలను టీజీఐఎస్ కి అప్పగించారని తెలిపారు. ప్రస్తుతం చెట్లను కొట్టేసి భూములు చదును చేస్తున్నారని చెప్పి మరి లాయరు కోర్టుకు జరిపినట. అధికారులు ఎవరైతే ఉన్నారో మరి అధికారి సుప్రీంకోర్టు ఎవరైనా సరే సుప్రీంకోర్టు లోబడి ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా వాదనలు వినిపిస్తూ మరి 2004లో ఆ భూమిని ఏఎంజీ అకాడమీకి అప్పగించారని, దీంతో ఏఎంఐజీకి కేటాయించిన భూమిని ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ భూముల్లో ఎక్కడ అటవీ శాఖ భూమి లేదని తెలిపిరట. ఆ భూమికి ఆనుకొని ఉన్న హెచ్సియు భూముల్లో భారీ భవనాలు నిర్మించారని, ఆ భూమికి సమీపాన 4 హెలిప్యాడ్లు కూడా ఉన్నాయని వివరించారు. ఇరు వర్గాలు వాదనలు విన్నటువంటి కోర్టు సో విచారణను మరి వాయిదా వేసిందట. ఒకరోజు వాయిదా వేసింది. ఏది ఏమైనా కానీ మరి ప్రభుత్వం ఇష్టానుసారంగా మరి అక్కడ విద్యార్థులు ఏదైతే ఉన్నారో ఆ విద్యార్థుల వారు ఏదైతే ఉందో వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా మరి వాళ్ళు కాపాడాలి భూములు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం ఏమో మావని చెప్తా ఉన్నది. సో ఈ నేపథ్యంలో అక్కడ కొంత జేసీబీలు తీసుకుపోయి రాత్రి పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆపండి, మరి అక్కడ పనులు ఆపండి, అవసరమైతే మరి కోర్టు తదుపరి మళ్ళీ మేము ఉత్తర్వులు ఇచ్చేదాకా కూడా ఈ పని చేయకండి అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి.
అవకాశాలు కూడా ఉంటాయి. మరి చూడాలి ఇక ప్రభుత్వం మాత్రానికి కొంత హైకోర్టు ఏదైతే వచ్చిందో దానికి సంబంధించినటువంటి విషయం మీద మరి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ కోర్టుకి వెళ్ళిండ్రు, కోర్టు ఆగమని చెప్పారు. సో ఈ నేపథ్యంలో మరి 400 ఎకరాలకు సంబంధించి ఏం జరగబోతా ఉంది, మరి కోర్టు ఎలాంటి తీర్పులు ఇవ్వబోతా ఉన్నాయి, తర్వాత ఎటువంటి కార్యాచరణ మరి ఇటు ప్రభుత్వం కానీ ఇటు హెచ్సియు విద్యార్థులు కానీ చేపట్టబోతా ఉన్నది మాత్రానికి కొంత వేచి చూడాల్సి ఉంది.